చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 23వ తారీఖు ఎప్పుడైతే 11 గంటలకు బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చినప్పటికి అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేశాము. బట్ యాజ్ ఫర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ ప్రాపర్లీ కలెక్టెడ్. ఇప్పుడు ముసికి టీమ్ అయితే వెళ్ళారు. వీ హ్యావ్ టేకెన్ ది హెల్ప్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్, తర్వాత జిహెచ్ఎంసీ స్విమ్మర్స్ అందరూ ఉన్నారు. బట్ బికాస్ ద ఫ్లో ఈజ్ మోర్, అది మనకి ఇంతవరకు దొరకలేదు. బట్ వీ హ్యావ్ గివెన్ ఏ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇన్ ఫ్యూచర్ మనకు వచ్చినప్పుడు కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ కన్ఫ్యూజ్ చేశాడు, ఇది జరిగింది నిన్న నైట్. బట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద బ్లడ్ శాంపిల్స్ అండ్ ఆల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్. As of now, that is not established. 1 year marriage time lo emana domestic violence complaint police gaani saki one stop center ki వచ్చారు. వీళ్ళకి మ్యారేజ్ ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో దాని తర్వాత ఒక 1-2 months లోనే వీళ్ళకి గొడవలు అయ్యాయి, స్టార్ట్ చేశారు. బట్ బికాస్ ఆఫ్ పోలీస్ వీ కెన్ గెట్ ద పల్స్ ఆఫ్ ద పర్సన్. సో వీ సస్పెండ్ అవన్నీ కూడా వీ హ్యావ్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ కదండి. ఇప్పటి వరకు దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ వాట్ వీ have noted, but further investigation is still on. ఇంకా మేము we have not reached to them అసలు చేసుకోవాలి. ఇంకా still investigation is on. జస్ట్ శనిక విషయంలోనే So this all I have to, the investigation has to be established. ఇప్పుడు వరకు అయితే ఒక్కడ అన్నట్టే ఉంది. ఫర్దర్ ఏమైనా ఉంటే కూడా we have to collect all the other camera ఫుటేజెస్ అవన్నీ కూడా చూసి చేస్తాను. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు మార్నింగే కన్ఫ్యూజ్ చేశారండి. ఇట్ ఈస్ ఓన్లీ 4-5-6 hours అయ్యింది. స్టిల్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు గో ఆన్. మీరు చెప్పినవన్నీ కూడా మేము వి విల్ ఫైండ్ అవుట్. మేడం, ప్రెగ్నెన్సీ అయ్యాక అమ్మాయి టెస్టింగ్ చేయించుకుంటుంది. కేవలం తల్లిగారి ఇంటికి వెళ్తున్నటువంటి విషయంలోనే గొడవ పడి ఆమె కొట్టేటువంటి విషయం చెప్తాను. కేవలం ఈ రీజన్ తోనే భార్యను చంపాలంత డిసైడ్ చేసుకొచ్చాడా? ఇంకేమైనా ఫర్దర్ రీజన్స్ ఉన్నాయా అమ్మాయికి సంబంధించి? ఇప్పుడు వీళ్ళకి మ్యారేజ్ 1.5 year లోనే 4 సార్లు గొడవ పడ్డం, 4 సార్లు కౌన్సిలింగ్ అవడం కూడా జరిగిందండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆ ఒక్క నిమిషంలో ఆ గొడవకనే కాదు. బట్ ఇంత దానికి రావడానికి కారణం వాళ్ళు అంతకుముందు కూడా చాలా సార్లు కూడా గొడవ పడ్డారు. అది వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా ఇద్దరిది ఇంటర్ కాస్ట్. సో ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడవద్దు అని చెప్పేసి అమ్మాయి వాళ్ళకి చెప్పడము, ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవడం కారణం. సో వాళ్ళతో మాట్లాడొద్దు అనడము, ఆ చిన్న చిన్న విషయాలే అని. ఇట్లాంటి వాటితోనే వీళ్ళు ఈవెన్ మనము వాళ్ళ 498 కంప్లైంట్లో కూడా ఇవే ఉన్నాయి. ఇది ఈ 2-3 సార్లు అతను మూసికెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి ఆ ప్రయత్నం చేశాడు. దాని తర్వాత కూడా నిన్న రాత్రి 8 గంటలకి ఆ అమ్మాయి ఫోన్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఫోన్కి మేము ఫోన్ చేసాము, మేము బాగున్నామని ఒక మెసేజ్ కూడా ఇక్కడ టైప్ చేశాడు. అయితే తరచూ ఇంట్లో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా తన కొంత అనుమానాలు అనేవి భార్య మీద ఉన్నాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఆ రకమైన రీజన్లు ఏమైనా ఉన్నాయండి? ఆ అమ్మాయి కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. అమ్మాయి ఫోన్లో మాట్లాడటం వాస్తవం. దాని గురించి కూడా వీళ్ళు గొడవపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ దాని వల్లనే ఏది అనేది మోటివ్ ఎట్ టు బి అసెప్ట్ అయింది. అతను ఏం చేశాడంటే లాక్ చేసుకొని బయట ఉన్నారు. వాళ్ళ బావని కలిసారు కదా. మన పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మన టీంతో సహా వెళ్ళిన తర్వాత అతనే లాక్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ వాస్ వీడియోగ్రాఫ్. సో మార్నింగ్ నుంచి ఇది మనం చెప్పిన తర్వాత నుంచి దెర్ ఆర్ టీమ్స్ ఇబ్బందిగానే ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు అంత్యక్రియలైతే డెడ్ బాడీని అత్తగారింటిగా అమ్మగారింటిగా అదే దే బోత్ హ్యావ్ టు డిసైడ్ అండ్ దే హ్యావ్ టు గో. కలెక్ట్ చేసి ఈ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేశాము. మీరు ఏవైతే పాయింట్స్ అన్ని అడుగుతున్నారో అవన్నీ కూడా వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్.
వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దోస్ థింగ్స్. ఈ దర్యాప్తులో మొత్తం బాడీని న్యాయం చేయాలని అనుకున్నాడు అన్నట్టు. బేసిక్గా ఆ ఫోన్ కాల్ మరి భయపడి చేసినట్టున్నాడు. అదర్వైజ్ అంటే పోలీస్ ఎందుకు అట్లా పార్ట్స్ చేశారు అని అంటే చిన్న చిన్నగా అయితే ఈజీగా అన్నట్టు చెప్తున్నాడు. సో ఆ బాడీని ఒకసారి అతను డిస్పోజ్ చేయలేకనే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. సిస్టర్ అదే టైంలో సస్పెక్ట్ చేస్తున్నారు కాల్ చేసి మిస్ అయింది మిస్సింగ్ వరకే చెప్పాడు సిస్టర్కి, ఇవన్నీ ఎవరికి చెప్పలేదు. బట్ అతను గొడవ పడ్డాడు కాబట్టి మళ్ళీ ఏదో పంచాయతీ పెడుతున్నాడు అనే విషయం ఇక్కడున్న అతనికి తను చేశాడు. బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 అండ్ 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 ఐపీసీ అండ్ 201 ఐపీసీ. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case, and this investigation will also be done in a fast tracked manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. No, absolutely it is not a private matter. It is a crime. Domestic violence అనేది crime. So the girl should come out. To that extent, whoever it may be, a girl or a boy, ఎవరైతే కంఫర్ట్గా లేరో they should come out and walk out అంతే. అది మాట్లాడి సెట్ చేసుకోవాలి కానీ బట్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అబ్సల్యూట్లీ దే విల్ కమ్ అండర్ ది క్రైమ్ రాడార్ అండ్ దే హ్యావ్ టు అండర్గో దిస్ పనిష్మెంట్స్. సో ఏవైతే ఈ ఆవేశం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో దిస్ ఆర్ ఆల్ హ్యాస్ టు బి కంట్రోల్డ్ బై ద ఇండివిజువల్ పర్సన్. వాళ్ళకి వాళ్ళు మంచిగా ఉండి చేస్తే తప్ప లేకుంటే ఇలాంటి క్రైమ్స్కి దే విల్ రిసార్ట్ టు ఇట్. అండ్ ఫైనలీ ది అవుట్కమ్ ఈస్ లైక్ దే విల్ బి లాడ్జ్డ్ ఇన్ జైల్ టిల్ దేర్ లైఫ్. వాళ్ళు చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉంటారు. కాబట్టి ఆ క్షణికావేశంలో కానీ లేదు ఎలాంటిదైనా కూడా క్రైమ్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి చట్టం ఏదైతే బిఎన్ఎస్ఎస్ అయితే వచ్చిందో బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ ఇట్ ఈస్ అ వెరీ వైడర్ స్కోప్ ఆఫ్ పనిష్మెంట్స్ ఆర్ దే. ఇంత లైఫ్ అంటే టిల్ డెత్ అన్నట్టు. కాబట్టి ఇలాంటి క్రైమ్స్కి రిసార్ట్ అవ్వద్దు. డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ ఏ ప్రైవేట్ మ్యాటర్ అనేది కానే కాదు, ఇట్ ఈస్ ఎ క్రైమ్. ప్లీజ్ రిపోర్ట్ టు ది పోలీస్ ఆర్ టు ది ఎల్డర్స్ టు సాల్వ్ ఇట్. సో ఆయన మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి ఉప్పల్కి తీసుకొచ్చారు. సో జ్యూడిక్షన్ మేడిపల్లి కాబట్టి బోర్డు ఇది మన మేడిపల్లి కాబట్టి అక్కడున్న ఏఎస్ఐ గారు నైట్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ అతను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకే యాజ్ ఆఫ్ నౌ నో, బట్ వీ హ్యావ్ టు వెరిఫై. అండ్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలనో ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్షీట్ వేస్తాం.